వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో 10 మంది ప్రయాణికులతో కూడిన బేరింగ్ ఫ్లైట్ విమానం మిస్సింగ్ అయింది. మరి ఇదే నేపథ్యంలో మిస్ కావడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అధికారులు వేచి చూస్తున్నారు. అయితే అమెరికాలోని గాల్లోకి వెళ్లిన తర్వాత ఫ్లైట్ మిస్ అయింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. 10 మంది ప్రయాణికులతో ఉనల్క్లిట్ నుంచి బయలుదేరిన బేరింగ్ ఎయిర్ ఫ్లైట్ అలాస్కాలోని నోమ్కు వెళ్తుండగా అదృశ్యమైంది. మధ్యాహ్నం 2:37 విమానం టేక్ ఆఫ్ అయింది. సాయంత్రం 4:20 నోమ్లో ల్యాండింగ్ కు షెడ్యూల్ కూడా ఉంది. అయితే మరి ఇదే నేపథ్యంలో 3:20 నుంచి విమానం కనెక్షన్ కట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. మీరు ఫ్లైట్ విజువల్స్ కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నారు. అయితే ఇటీవల అమెరికాలో 2 విమాన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే అది మరవక ముందే కూడా వరుస విమాన ప్రమాదాలపై అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే అలాస్కా నుండి నోర్మ్ వెళ్తుండగా మధ్యాహ్నం 2:37 ప్రయాణం అవుతుండగా టేక్ ఆఫ్ అయింది. అయితే దీని తర్వాత 3:16 నుంచి కూడా రాడార్ నుంచి దీని జాడ అదృశ్యమైంది. అయితే పొగమంచు కారణంగానే సిగ్నల్స్ కట్ అయ్యాయా లేదంటే ప్లేన్ ఎక్కడైనా క్రాష్ అయిందా అనే కోణంలో కూడా రెస్క్యూ టీమ్ దర్యాప్తు కొనసాగిస్తుంది. అమెరికాలోని అలాస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఓ విమానం జాడ గల్లంతయింది. దీనిలో దాదాపు 10 మంది ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ విషయాన్ని ది అలాస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇది బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208B గ్రాండ్ క్యారవన్ మోడల్ గా కూడా గుర్తించారు. ఆ ఫ్లైట్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా అలాంటి ఫ్లైటే 10 మంది ప్రయాణికులతో కూడా బయలుదేరింది. అయితే అమెరికా టైం ప్రకారం కూడా గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ విమానం ఉనల్కా లేట్ నుంచి నోమ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం 2:37 ప్రయాణం ప్రారంభించగా కరెక్ట్గా 3:16 రాడార్ నుంచి కూడా దీని జాడ అదృశ్యమైంది. అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి ఇది నోర్మ్లో మరి కాసేపట్లో కూడా ల్యాండ్ అవబోతుంది. అయితే 3:16 ఫ్లైట్ సిగ్నల్ మొత్తం కూడా కట్ అయినట్లు తెలుస్తుంది. నార్త్ అండ్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా భావిస్తున్నారు. సహాయక బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే దాదాపు వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని కూడా షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిన విషయం మరవక ముందే ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఏదైతే వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిందో ఆ ఘటనలో 6 మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇల్లు, కార్లు అన్ని కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్ గా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఆ సమయంలో విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతకుముందే వాషింగ్టన్ DC సమీపంలోని కూడా రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్రయాణికులు విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్ ఢీకొన్న సంగతి కూడా మరొక ముందే అమెరికా కాలమానం ప్రకారం కూడా బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటనంతా చోటు చేసుకుంది. దీనిలోనే 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్లోని 4 సిబ్బంది కూడా మరణించారు. అయితే ఇవన్నీ కూడా మరొక ముందే తాజాగా గాల్లోకి వెళ్లిన తర్వాత ఫ్లైట్ మిస్సింగ్ ఇప్పుడు చర్చాన్యాంశంగా మారింది. 10 మంది ప్రయాణికులతో ఉనల్క్లిట్ నుంచి బయలుదేరిన బేరింగ్ ఎయిర్ ఫ్లైట్ అలాస్కాలోని నోమ్కి వెళ్తుండగా ఫ్లైట్ అదృశ్యమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 2:37 ఫ్లైట్ 10 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయింది. సాయంత్రం 4:20 నోమ్లో ఈ ఫ్లైట్ కాస్త ల్యాండ్ అవ్వాల్సింది కూడా ఉంది. అయితే ల్యాండింగ్ షెడ్యూల్ కి ముందే అంటే 3:20 నుంచి కూడా ఫ్లైట్ రాడార్ కనెక్షన్ మొత్తం కూడా కట్ అయినట్లు కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. విమానం పొగమంచు వల్ల ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా క్రాష్ అయిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరి ఇదే తరహాలో దాదాపు వరుస విమాన ప్రమాదాలపై ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వారం రోజుల క్రితమే ఫిలాడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఒక విమానం కూలింది. ఈ ఘటనలో దాదాపు 6 మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇల్లు, కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్ గా కూడా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. అయితే అంతకుముందు వాషింగ్టన్ DC సమీపంలో కూడా రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్రయాణికులు విమానం ల్యాండ్ అవుతూ ఉండగా సైనిక హెలికాప్టర్ ఢీకొన్న సంగతి కూడా తెలిసిందే. అమెరికా టైం ప్రకారం కూడా అది బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో కూడా 64 మంది ప్రయాణికులు హెలికాప్టర్లోని ఏదైతే క్రాష్ చేసిందో
అంటే యుద్ధ విమానం ఏదైతే క్రాష్ చేసిందో ఆ హెలికాప్టర్లో 4 సిబ్బందితో పాటు 64 మంది మృతి చెందారు. అయితే వరుస విమాన ప్రమాదాలు ప్రస్తుతం ప్రజల్ని భయాందోళనకు గురవుతున్నాయి. తాజాగా అమెరికాలోని అలాస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఓ విమానం జాడ కల్లంతయింది. దీనిలో దాదాపు 10 మంది ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ది అలాస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇది బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208B గ్రాండ్ క్యారవన్ మోడల్ గా కూడా గుర్తించారు. ఆ ఫ్లైట్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే అదొక చిన్న ఫ్లైట్ 10 మంది ప్రయాణికులతో అలాస్కా నుండి నార్మ్ వెళ్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 2 గంటల 37 నిమిషాలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 4 గంటలకు ఇది నార్మ్ లో ల్యాండ్ అవ్వాల్సినది కూడా ఉంది. అయితే 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ ఫ్లైట్ సిగ్నల్స్ కూడా మొత్తం కట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఫ్లైట్ ఎక్కడైనా క్రాష్ అయిందా, లేదంటే పొగమంచే దీనికి కారణమా, లేదంటే ఇంకేమైనా ప్రధాన కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా రెస్క్యూ టీం ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. అధికారులు కూడా దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అమెరికా టైం ప్రకారం కూడా గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ విమానం ఉనల్కేలేట్ నుంచి నోమ్కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం 2 గంటల 37 నిమిషాలకు టేక్ ఆఫ్ అవ్వగా అయితే 3 గంటల 16 నిమిషాల నుంచి కూడా రాడార్ నుంచి కూడా సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. అయితే మరికొంత సేపట్లో 4 గంటలకి నోర్మ్లో ఈ విమానం ల్యాండ్ అవ్వాల్సిందిగా కొద్దిసేపటి క్రితమే 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో కూడా దీని సిగ్నల్స్ మొత్తం కూడా కట్ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అధికారులు మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వరుస విమాన ప్రమాదాలతో ప్రస్తుతం ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు వారం రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో కూడా 6 మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇల్లు, కార్లు కూడా అప్పుడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్ గా కూడా అప్పుడు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. వీరంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే దీని తర్వాత అంతకు ముందు కూడా వాషింగ్టన్ DC సమీపంలోని రొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కూడా ఓ ప్రయాణికులు విమానం ల్యాండ్ అవుతూ ఉండగా కూడా సైనిక హెలికాప్టర్ ఢీకొన్న సంగతి కూడా తెలిసిందే. అమెరికా టైం ప్రకారం కూడా బుధవారం రాత్రి 9 గంటలకు ఆ ఘటన చోటు చేసుకుంది. దీనిలో కూడా 64 మంది ప్రయాణికులు మృతి చెందారు. అయితే వరుస విమాన ప్రమాదాలతో కూడా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేదంటే వేరేదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం అలానే అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. Welcome to Big TV Digital.